తేజరిల్లిన మహానుభావులు అక్షరాల గవాక్షము నుండి విశ్వమంతా వీక్షించి పర్యటించిన మహాకవులు శ్రీ నారాయణ రెడ్డి గారు. ఇది సందర్భం నా యొక్క అభిమానంతో చెప్పుకున్న మాటలు ఇవి, కొద్ది మాటలు అవకాశం దొరికింది కాబట్టి. తర్వాత వారి చార్యలు గారు ప్రతి సంవత్సరం వారి యొక్క అర్ధాంగ లక్ష్మితో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ వయసులో అర్ధాంగ లక్ష్మి లేని లోటు ఎవరు తీర్చలేనిది. వారు ఎంత తపన పడుతున్నారో ఈ వయసులో ఉన్నవారు అర్ధాంగ లక్ష్మి పోగొట్టుకున్న వారికి అది అనుభవం అవుతుంది. కాబట్టి భార్య అనేది తల్లి తర్వాత తనకి ఎంతో ప్రేమించి తన బాగోడు చూసిన లక్ష్మిని. కాబట్టి అతని గురించి, ఆయన భార్య గురించి ఒకటి పద్యం మనవి చేస్తాను. ఇది చింతామణి నాటకంలో ఉండేది. భార్య ఎలాంటిదంటే పురుషునికి భగవంతుడు ప్రసాదించిన స్వర్గం లాంటిది. కష్టపరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబుడైన సంసారమందు భార్యయను స్వర్గముకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఆలాపన చేసే అవకాశం లేదు. కాబట్టి సారు రచించినవి ఇందాక చెప్పాను, కర్పూర వసంతరాయలని. అందులో వారి కవిత్వం గురించి చెప్పేంత అర్హత నాకు లేదు. వారి కర్పూర వసంతరాయ నుండి కొన్ని చరణాలు మాత్రం తమకు మనవి చేస్తాను. వారు నేను 54 ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి వారి పరిచయం ఉంది, కానీ నేను వారికి పరిచయం లేను. ఈ మధ్య నేను నాటకాలు వేయడం వల్ల వారితో సన్నిహిత పరిచయం ఏర్పడి నాకు ఎన్నో సన్మానం చేశారు. కర్పూర వసంతరాయలు చైత్ర మాసంలో మన ఈ వసంతోత్సవాలు చేస్తుంటారు. ఆ సందర్భంలో వారు రచించినది ఒక 4 చరణాలు మాత్రం మనవి చేస్తాను. చైత్ర పూర్ణిమ నాడు జాను వెన్నెల నేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. చైత్ర పూర్ణిమ నాడు జాను వెన్నెల నేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. విరహి చిత్తముల జర్జరితములు గజేయ దండి వెడలిన మన్మథ స్వామి రథముపై ముద్దు మూటలు గట్టు ముత్యాల గొడుగు కొండపయ్యదో వియోగుల కగ్గి పిడుగు కొండపయ్యదో వియోగుల కగ్గి పిడుగు. ఇదంతా కావ్యంతో నేను అభ్యాసం చేశాను. సమయాభావం వల్ల ఇంత మాత్రం చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చార్య గారికి, తర్వాత మిగతా వారికి అందరికీ నమస్సులు. ఇప్పుడు గానకోకిల, సినీ గాన చూడమని, సంగీత విజ్ఞానం శ్రీమతి విన్నకోట కనకదుర్గ గారి సందేశం. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారికి, తదితర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఆశీనులైన ప్రేక్షకులందరికీ నా అభివందనలు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమంలో మనం నయనానందం సినీ సంగీత శ్రవణానందం అనే శీర్షికతో సంగీత విభావన చేయడం ఆనందదాయకం మనందరికీ. కానీ ఇటువంటి సంగీత కార్యక్రమాన్ని అలవోకగా చేయడం అనేది ఒక చార్యర్ గారికే సాధ్యమవుతుందని చెప్తున్నాను. ఇటువంటి సంగీత కార్యక్రమాలు నిర్వహించాలంటే వాళ్ళకి ఎంతటి ఏకాగ్రత కావాలి, ఎంత శ్రమించాలో మన వంటి అందరూ ఆయన గారిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి నెల ముందే ప్రణాళిక తయారు చేసుకుని దాదాపుగా ఒక 1000 రూపాయలు ఆయనకి టెలిఫోన్ ఛార్జెస్ అవుతాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన పేరున నెలలాగా ఫోన్ చేస్తూనే ఉంటారు గాయకులకి, కళాకారులకి, అందరికీ, ఎవరైతే ఆర్కెస్ట్రా వాళ్ళకి. కాబట్టి అంత శ్రద్ధ ఓర్పుగా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంత వినూత్న విజయాలు సాధిస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అదే కాకుండా వారి అనుభవాలన్నిటినీ రంగరించి పద్యానికి ఒక సంగీతాన్ని పొదిగి సినిమా సంగీతంలో ఆ భావాన్ని పోషిస్తూ అర్థాన్ని విడమర్చి చెప్పడం వారికే చెల్లుతుంది. అంతేకాకుండా వారు ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక శీర్షికను రూపొందిస్తారు. ఆ శీర్షికకి తగిన పాటలు ఎంపిక చేసుకుని వారు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక నూతన భాష్యం చెప్తుంటారు. అది మీ అందరూ కూడా ఆమోదిస్తారని అనుకుంటున్నాను. అలాగే
ఇందులో పాల్గొన్న గాయని గాయకులందరూ వారి కంఠమాధుర్యంతో వారి యొక్క గాన సౌలభ్యానికి వన్నీ తెచ్చిపెట్టారనడానికి అక్షయోక్తి లేదు. జంట నగరాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే ఆ కార్యక్రమాన్ని చేయబట్టగలిగే సమర్థత మాత్రం మన చారియర్ గారికి ఉంది. అంటే ఇలా రాగాన్ని విశ్లేషిస్తూ రాగాల భావాన్ని చెప్తూ దానికి అనువైన సినిమా పాటలు క్రోడీకరించి చెప్పడం కొన్ని కార్యక్రమాలు చూసా నాకు సంతృప్తికరంగా అనిపించలేదు. నాకు చారి గారే మొట్టమొదటి వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. అది సభాముఖంగా వారికి ఒకసారి జేజే చెప్పాల్సిన కోరుకుంటున్నాను. స్టేజ్ మీద ఆయన ఆర్కెస్ట్రా కండక్టింగ్ చేస్తుంటే ఆడియన్స్లో ముందు వరుసలో కూర్చున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మాత్రం చూస్తుంటే ఎంత బాగా పాడే గాయకులుగానే వణుకు పుడుతుంది. అయితే ఆ కుర్చీలో మేము ఆయన కూర్చోగానే ఆయన రాగానే అప్పటిదాకా కేర్ఫ్రీగా పాడుకున్నాం, కేర్ఫుల్గా పాడుకుంటాం. ఎందుకంటే ఆయన పాట బాగుందో లేదో అప్పటికప్పుడే జడ్జి చేసే కెపాసిటీ ఉన్నవారు వారు. అంటే పాట చాలా బాగా చేసి ఆర్కెస్ట్రాను కూడా కండక్ట్ చేయగల శక్తి ఉన్నవారు ఒకరే. ఇప్పుడు కవుల్లో గాయకుల్లో ఆయన ప్రసిద్ధులుగా ఉన్నవారు. ఆయన మొట్టమొదటి సీట్లో కూర్చోగానే ఎటువంటి గాయకులుగానా కంట్రోల్డ్గా చాలా బాగా పాడాలి, ఆయన మెప్పు పొందాలని మాత్రం చాలా అనిపిస్తుంది మాకు. ఆయన బాగుంటే కనుక ఇలా అంటారు, బాగుండకపోతే మొహం చిట్లిస్తారు. దాంతో తెలిసిపోతుంది మాకు. మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణువు సవ్వడి వినినా దౌల వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిని కలయజూచితిని గడియయే నీక విడిచిపోకుమా ఘడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగుల నీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో ఎంత హాయి ఇదే నిండెనో ఈ అవకాశాన్ని ఇచ్చిన చారియర్ వారికి ప్రముఖులందరికీ మరొకసారి వందనం తెలుపుకుంటున్నాను. వైకే నాగేశ్వర గారు ఉన్నారు కదా సార్. ఎందుకంటే ఆయన యువకళావాహిని సంస్థను 1000 కళతో కాపాడుతున్న భట్టుడు, నటనా రంగంలో ఉత్పట్టుడు. ఆయన చేసిన పూజ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, సభాధ్యక్షత వహించిన నందమూరి లక్ష్మీపార్వతి గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర
ప్రముఖులకు, ఉభయ సంస్థల సారథులు శ్రీ చారియర్ గారు, మల్లాదిమూర్తి గారు, ఆశీనులైన మీ అందరికీ నమస్కారం. చారియర్ గారు 2 సంవత్సరాల క్రితం ఈ సంస్థ పెట్టినప్పుడు మళ్ళా ఒక కొత్త సంస్థ వచ్చింది, మరి ఎలా నిర్వహిస్తాడో చాలా వయోధికుడు కదా చారియర్ గారు అనుకున్నాను. కానీ ఆయన మాకంటే ఎక్కువ ఉత్సాహంతో అద్భుతంగా ప్రతి నెల మంచి మంచి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన సంగీత కార్యక్రమం అంటే ఆయన ఏదో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా సింగర్స్ని పిలిచి పాడటం కాదు, 2-3 రోజులు రిహార్సల్ చేయించి చక్కగా ప్రజెంట్ చేస్తారు. అందుకే ఇటువంటి మంచి క్వాలిటీ కార్యక్రమం ఈరోజు మనకు సమర్పిస్తున్నారు. ఇంకా ప్రతి కార్యక్రమానికి ఆయన ఎంతో ఎత్తుకు ఈ కార్యక్రమాల స్థాయిని తీసుకెళ్తున్నారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జై. 10 రోజుల క్రితం నేను అమెరికా నుంచి వచ్చాను. రాగానే క్యారియర్ గారు అన్నారు, మూర్తి గారు మనం కొత్త సంవత్సరంలో మంచి సినీ సంగీత విభాగం ఒకటి పెడదామని చెప్పంటే సరేనన్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఆయనే పూర్తి పనులను చేసుకుంటూ ఉన్నాను. కొంచెం సహాయంతో మొత్తం అంతా నిర్వహించారు. ఈ రోజు పాడిన గాయని గాయకులకు, వాద్య సంగీతకారులకు నా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన వారికి, సభలో ఉన్న వారందరికీ కూడా మా 2 సమితుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఇతరులు సెలవు తీసుకుంటున్నాను. పాట మనకు వినిపిస్తున్నారండి. కన్నులతో పలకరించు బలపులు అనే గీతాన్ని మనకు విందాం. ప్రసన్న లక్ష్మి గారు 5:30 గంటలకు శృతులయ ఆర్ట్స్ అకాడమీ వారు ఒక సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నారండి. నవరత్న గాయనీమణుల సరిగమలు, గాయని ఆమని మధురిమలు. మరి ఈ కార్యక్రమానికి మీరంతా అధిక సంఖ్యలో విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించే ప్రార్థన. ఇప్పుడు ఆ పాట విందాము. ప్రసన్న లక్ష్మి గారు స్వాగతం. మరువరాని తలపులు
విషాద గీతం అండి. ఇది ఘంటసాల మాస్టర్ గారు పాడింది. రచన డాక్టర్ శ్రీ నారాయణ గారు, సంగీతం టీబీ చలపతిరావు గారు. విరిసే కన్నులలో వేయి బాసలు నవిలి డి మిత్ర గారు. వెల్కమ్ సార్. కరుణశ్రీ గారు రాసింది రెండుసార్లు వేసిన పద్యం సూచిత వేలలో ప్రణయసుంది. పద్యం మందమలయాలిన చక్కలి గింతలకు కలకల నవ్వే కాళింది తరంగాల్లో ఒక ప్రేమ నౌక. నౌకలో రాధాకృష్ణుడు. రాధకు కోపం వచ్చినట్లు మాట్లాడని ఏమిటి మౌనం? చూచెదవేలను ప్రణయ సుందరి కాటుక కళ్ళలోని ఆలోచనలేమిటో చూచెదవేలను ప్రణయ సుందరి కాటుక కళ్ళలోని ఆలోచనలేమిటో చిరునవ్వులోని సంకోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరములో దాచుకొనంగనేటికి సుధామయ సూత్ర
విలాసిని ఆనాడు పద్యాలు చాలా లలితంగా గంటసారిగా కంపోజ్ చేశారు. మరి ఆనాడు పద్యాలు పౌరాణిక పద్యం. ఇదే పద్యాన్ని పౌరాణిక రంగస్థానానికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే పద్యాన్ని పౌరాణిక రంగస్థానం ఎలా ఉంటుంది? చూచదవేలలో చూచదవేలలో ప్రణయ సుందరి కాటుక కళ్ళలోని ఆలోచనలేవిగా హరిలోచని చిరునవ్వులోని సంకోచము నందుకో కుసుమకోమలి మధురాధరములో తాతు కులగలేకి సుధామయ చూపి కళావిలాసిని అంటే లైన్లో ఉన్నవాళ్ళందరూ అడ్డపడాలి. లైన్లో ఉన్నవాళ్ళందరూ అడ్డపడ్డాయి. ఆ సంగీత శాస్త్రి మంచి కోరుకోడు. ఆ విధంగా ఆయన పాట పడితే ఎక్కడ కూడా చుట్టుకునేవాడు. పెళ్ళయింది ఉంచకూడదు కూడా మర్చిపోయేవాడు. అంత ఆనందంగా ఆయన పాడాడు. అంటే దట్ పాటకి గోస్తూ ఘంటసాల మ్యూజిక్ కనుసి రాశారు. అది మళ్ళీ మనం గుర్తు చేశారు ఈ టంకసాల. సంగీతంలో సముద్రాల వారి రచనలో విరిసిన చల్లని వెన్నెలని ఇప్పుడు మనం ఆస్వాదిద్దామండి. చిత్రం లవకుశ నుంచి పద్మావతి గారు. మన్నింపు మమ్మ
చూడు, ఆ పైన ఇంకా ఆ పైన నువ్వు నా కళ్ళల్లో తొంగి చూడు అనే పాటను ఇప్పుడు విన్నాం. చిత్రం అమాయకుడు, రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం బి శంకర్. మరి ఈ పాటని వెంకట్రావు గారు, ప్రసన్న లక్ష్మి గారు. ఆనంద నిలయం ఈ చిత్రం నుంచి ఈ పాటను మనం ఇప్పుడు విందామండి. ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల గారు, హరిచరణ్ కుమార్ గారు మనకి గీతాలు వినిపిస్తున్నారు. పది మందిలో